తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళిన ప్రతి భక్తుడు ఒక ముఖ్యమైన ఆచారం తెలుసుకోవాలి. అది ఏంటి అంటే ముందుగా వరాహస్వామిని దర్శించాలి. తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించాలి. కానీ ఎందుకు ఇలా చేస్తారో మీకు తెలుసా? పురాణాల ప్రకారం ఒకప్పుడు భూమిదేవి పాతాళంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు విష్ణువు వరాహ అవతారంగా అవతరించి హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని కాపాడాడు. అందుకే తర్వాత ఆయన తిరుమల పర్వతాలపై స్థిరంగా నివసిస్తూ ఆ ప్రాంతానికి అధిపతిగా మారాడు. కొంతకాలం తర్వాత కలియుగంలో భక్తులను రక్షించడానికి వెంకటేశ్వర స్వామి తిరుమలకి వచ్చాడు. అప్పుడే ఆయన వరాహస్వామిని ఆశ్రయించి ఇలా అన్నాడు, "ఈ పవిత్రమైన స్థలంలో నేను నివసించాలి." అప్పుడు వరాహస్వామి ఇలా చెప్పాడట, "ఈ కొండలు నా స్వాధీనం. ఇక్కడ ఉండాలంటే ఒక నిబంధన ఉండాలి. ఆ నిబంధన ఏమిటంటే ఇక్కడ వచ్చే ప్రతి భక్తుడు ముందుగా నన్నే దర్శించాలి. తర్వాత మాత్రమే నిన్ను దర్శించాలి." దానికి వెంకటేశ్వర స్వామి అంగీకరించాడు. అంతేకాదు, వెంకటేశ్వర స్వామి వరాహస్వామికి ఒక గొప్ప వరం కూడా ఇచ్చాడు. ప్రత్యేకంగా శనివారం రోజు నన్ను పూజించిన వారికి నా దర్శనం చేసినంత ఫలితం లభిస్తుంది. అందుకే శనివారం రోజు మహాస్వామి దర్శనం చాలా విశేషంగా భావిస్తారు. వరాహస్వామి అసలైన అధిపతి వెంకటేశ్వర స్వామి. ఆయన అనుమతితోనే ఇక్కడ నివసిస్తున్నాడు. అందుకే ఈసారి తిరుమలకి వెళ్ళినప్పుడు ముందుగా వరాహస్వామిని దర్శించి తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం. ఈ స్టోరీ మీలో ఎంతమందికి తెలుసో ఒక కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ స్టోరీతో వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్.